హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీరు చేరబోతున్నారు వాట్స్ ఇన్ మై ట్రావెల్ బ్యాగ్. సో వీడియో అంతా మిస్ కాకుండా చూడండి. చాలామంది మదర్స్కి హెల్ప్ బ్యాగ్లో అంటే హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి చదువుకుంటున్నాను అనేది షేర్ చేసుకుంటాను. అంటే ఏమేమి ట్రావెల్ ఎసెన్షియల్ ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనకి ఏంటి కొంచెం బాగా అవసరమైనవి, అంటే ఏవేవి నెసరీ నీడ్ ఉంటాయి అన్నవి కొంచెం నాకు తెలిసిన చెప్తాను. నేను ఏమైనా చెప్పలేదు అనుకుంటే మీరు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇట్లా ఇది కూడా ఉంటే బాగుంటుంది, ఈ వస్తువులు కూడా ఉంటే బాగుంటుంది పిల్లలతో ఉండేటప్పుడు అనేది చెప్పండి. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. ఓకే, అదే ట్రావెల్ బ్యాగ్లో ఫుడ్ విషయానికి వస్తే పిల్లల కోసం అయితే బిస్కెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గుడ్ డే బిస్కెట్స్ అండ్ పార్లీజీ బిస్కెట్స్. వాడు పార్లీజీ అండ్ గుడ్ డే బాగా తింటాడు, అందుకే తీసుకొచ్చాను. సాల్ట్ బిస్కెట్స్ కూడా తింటాడు. ఇవి తీసుకొచ్చి క్యాంటీన్లోంచి అనమాట. అండ్ 2 చాక్లెట్స్ అనమాట, డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ మస్ట్ అనమాట. చాక్లెట్స్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఎప్పుడైనా మనం మూడ్ బాగోకపోయినా చాక్లెట్స్ తింటే మూడ్ కొంచెం సెట్ అవుతుంది. ఐ హోప్ చాక్లెట్ లవర్స్కి తెలుస్తుంది. ఆటోమేటిక్గా మనకు ఇన్స్టెంట్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. సో బిస్కెట్స్ వాడికి, చాక్లెట్స్ నాకు. అండ్ ఫ్రూట్స్ కూడా పట్టుకుంటాను. పిల్లలతో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉంటే బెస్ట్. అండ్ ట్రైన్ జర్నీస్ అప్పుడు ఫ్రూట్స్ ఏమైనా కొంచెం ఆరెంజ్ అలాంటివి పెట్టుకోవాలి. నేను కూడా అవి కూడా పెట్టుకున్నాను. అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. వచ్చేసి ఆరెంజ్ పెట్టుకున్నాను అండ్ బనానా పెట్టుకున్నాను. బనానా అయితే ఈజీగా పెట్టేయచ్చు అండ్ ఆరెంజ్ అయితే ఈజీగా పెట్టేయచ్చు. అండ్ నా దగ్గర పొమోగ్రానేట్ కూడా ఉన్నాయి. పొమోగ్రానేట్ పెట్టాలో వద్దాం ఆలోచిస్తున్నాను, కంటే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఒలిచి పిక్కలు తీసి వాష్ చేసి పెట్టడానికి బయటకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా నేను పెట్టుకున్నాను. ఆరెంజ్ ఇది వచ్చేసి మీరు బనానాస్ బాగా రైప్ అవ్వకుండా ఉండాలంటే పైన దానికి అటాచ్ అయి ఉంటాయి కదా, దాని తొడుముని తీయకుండా అల్యూమినియం ఫాయిల్తో బాగా ఫోల్డ్ చేసి కానీ ఏదైనా మంచి పేపర్తో ఫోల్డ్ చేసుకొని పెడితే బయటకు వెళ్ళేటప్పుడు రైప్ అవ్వకుండా, మగ్గిపోకుండా, మెత్తబడకుండా ఉంటాయి. మెత్తబడకుండా ఉండేలాగా చూసుకోండి. ఏదైనా అది పైన బరువు పెట్టేసి పాడైపోతాయి. ఆల్మోస్ట్ పైన ఉండేటట్టు పెట్టుకోండి. పైన ఈ హ్యాండ్ బ్యాగ్లో కాకుండా నేను చూపిస్తాను మన ట్రావెల్ లగేజ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇలాంటివి ఫ్రూట్స్ లాంటివి పైన పెట్టుకుంటే కొంచెం పాడకుండా, మెత్తబడకుండా ఉంటాయి. బిస్కెట్స్ కూడా ఇంపార్టెంట్ పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ నేను ఒక చిన్న గ్లాస్, కప్పు, స్పూన్ పెట్టుకున్నాను. ఇది కూడా లగేజ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను, హ్యాండ్ బ్యాగ్లో కాదు. ఏదైనా అవసరం రావచ్చు, చెప్పలేం. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, గబాలు ఏదైనా పెట్టాల్సి వస్తుంది. కలిపి వాళ్ళు వేరేగా సెపరేట్గా కలిపి పెట్టాల్సి వస్తుంది కాబట్టి చిన్న స్పూన్, కాబట్టి చిన్న గ్లాస్ పెట్టుకోండి. మా బుడ్డిగాడు దేంతో అయినా తాగేస్తాడు. గ్లాస్తో అయినా బాటిల్తో అయినా పర్లేదు, మాకు బాగా పెడితే తాగేస్తాడు. కాబట్టి కొంచెం పిల్లలు బాటిల్తో తాగలేకపోతారు. అలాంటి వాళ్ళ కోసం సిప్పర్స్ కానీ లేదంటే పాల డబ్బాలు కానీ, ఇంకా చిన్న గ్లాస్ పెట్టుకోండి పిల్లల కోసం. మా బుడ్డిగాడికి అక్కర్లేదు, బాగానే తాగేస్తాడు వెళ్తానికి. 2 పెట్టుకున్నాను. అండ్ డిస్పోజబుల్ గ్లాసెస్ నేను పెట్టుకోవట్లేదు, మామూలుగా చూపిస్తున్నాను. డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ, డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ పెట్టుకోండి ఫుడ్ కోసం అయితే. నైట్ టైం జర్నీ అయితే అది ఫుడ్ నాకు అంతగా అవసరం లేదు, ఎందుకంటే మేము నైట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి. ఈవినింగ్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగిపోతాం కాబట్టి ఫుడ్ ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే స్లీపింగ్లోనే మొత్తం జర్నీ అయిపోతుంది. మీరు ఫుడ్ వేరుగా ప్యాక్ చేసుకున్నట్టే దాన్ని వేరుగా ప్యాక్ చేసుకోండి. మొత్తం డిస్పోజబుల్ ప్లేట్స్, అన్ని డిస్పోజబుల్ గ్లాసెస్, అంటే తినేసి పాడేసేలాగా. అండ్ ప్లాస్టిక్ పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు ప్లాస్టిక్ మంచిది కాదంటారు, బట్ తినేసిన తర్వాత మన స్టీల్వి మోసుకొని తిరగలేము కాబట్టి ప్లాస్టిక్ పెట్టుకుంటే ప్లాస్టిక్ వాటిని విసిరేయచ్చు అనమాట. మనం అదంత కాస్ట్ కాదు కాబట్టి విసిరేస్తే సో మనకి లగేజ్ అనేది తక్కువ అవుతుంది. సో ప్రయాణాలు చేసేటప్పుడు, జర్నీస్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కొంచెం యూజ్ అవుతుంది, బట్ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అంటారు, మంచిది కాదు, బట్ తప్పదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము. కూల్ డ్రింక్ బాటిల్, వాటర్ బాటిల్ 2 అనమాట. అది కూలింగ్ అవుతున్నాయి. 2 పెట్టుకుంటున్నాము. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలి కూల్ డ్రింక్స్ కానీ. ఇది తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బంది, మేము ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇంట్లో ఉంది కాబట్టి తీసుకెళ్తాం. క్యాంటీన్లో తక్కువ ప్రైస్ పడుతుంది కాబట్టి ఇంట్లో ఉంది కాబట్టి తీసుకెళ్తాం. మీరు బయట తీసుకుంటే బెస్ట్. ఇది మాకు 53 రూపీస్ పడుతుంది, బయట అయితే 85 రూపీస్. 53 రూపీస్కి పడుతుంది కాబట్టి ఒక బాటిల్ పెట్టుకున్నాం. ఇంకో బాటిల్ ఉంది కానీ పట్టుకెళ్ళట్లేదు, ఓన్లీ 1 బాటిల్ పట్టుకెళ్తున్నాం. అంటే లగేజ్ పెద్దగా అవ్వకూడదు కాబట్టి చూసుకోండి. చిన్న బాటిల్ పట్టుకెళ్ళండి, బయట ఏమైనా కొనుక్కోవచ్చు కాబట్టి, బయట దొరుకుతాయి కాబట్టి. ఇంట్లో ఉన్నది కాబట్టి నేను చూపిస్తున్నాను పెట్టుకుంటున్నానని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్టుకోవాలనుకుంటే మెడిసిన్ కూడా పెట్టుకోండి. జ్వరానికి ఒకటి అండ్ జలుబుకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా అంతకంటే అక్కర్లేదు. జలుబు జ్వరానికి పెట్టుకుంటే జలుబు, జ్వరం, దగ్గు
ఆ మూడిటికి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బేబీ విక్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కాదు పెట్టుకోవట్లేదు. మాకు ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు 2 days జర్నీ అవుతుంది. అప్పుడు ఇవన్నీ పెట్టుకుంటాను, అప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వచ్చేసి నేను బ్యాగ్లో పిల్లల కోసమే పెట్టుకుని చూపిస్తున్నాను, నా కోసం పెట్టుకుని తర్వాత చూపిస్తాను. డైపర్స్ పెట్టుకున్నాను, లగేజ్ బ్యాగ్లో 2 పెట్టాను, అండ్ హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి 2 పెట్టుకున్నాను. పిల్లలతో వెళ్ళేటప్పుడు తప్పదు, మదర్స్ బ్యాగ్ ఇట్లానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడి పౌడర్ ఇందులో పెట్టుకున్నాను, ఎందుకంటే పెద్ద బాటిల్ డబ్బాస్ పెట్టుకుంటే క్యారీ చేయలేము కాబట్టి నేను ఇట్లా పౌడర్, ఇట్లా పఫ్ ప్లస్ పౌడర్ ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే చక్కగా తీసి ప్లేస్ కవర్ అవుతుంది, చక్కగా పెట్టి తీసేయడానికి బయట కూడా అవ్వదు ఒకవేళ తిప్పడం కూడా మర్చిపోతే. అండ్ వాడు లోషన్ పెట్టుకున్నాను, అండ్ సమ్మర్స్ కదా మనమే మాయిశ్చరైజ్ చేసుకొని ఉండలేము. సారీ నా ఫేస్ కొంచెం జిడ్డుగా ఉన్నట్టు కనిపిస్తుంది లైటింగ్ లేక, సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ పెట్టుకున్నాను, మనమే మాయిశ్చరైజ్ చేసుకోకపోతే ఉండలేము సమ్మర్లో, అలాంటి వాళ్ళు అస్సలు ఉండలేరు. అండ్ నా మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను, నేను వచ్చేసి నివియా పట్టుకెళ్తున్నాను. అండ్ బయోటిక్ది పట్టుకెళ్ళట్లేదు, నివియా అయితే కొంచెం బెస్ట్ కాబట్టి ఇద్దరు యూజ్ చేయొచ్చు. మళ్ళీ నాకు ఒకటి తనకు ఒకటి పెట్టడం వల్ల ప్లేస్ వేస్ట్ అని చెప్పి ఇద్దరికి కలిపి నివియా పట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బాబు కోసం బేబీ వైప్స్ పెట్టుకున్నాను, ఇది హిమాలయ వాళ్ళది జెంటిల్ బేబీ వైప్స్ అనమాట. ఇట్లా ఉంటాయి, మనం తీసి వాళ్ళు ఎక్కడైనా సంథింగ్ వాళ్ళ బాత్రూమ్ అట్లా చేసేస్తే వెంటనే మనం డైపర్ తీసి పాడేసి ఇట్లా వైప్ చేసేస్తే తెలుసు కదా మన మదర్స్కి తప్పదు, వైప్ చేస్తే అయిపోతుంది. మేము బయటకు వెళ్ళి అందరూ చూస్తుండగా కంగారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వైప్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో అండ్ నెక్స్ట్ ట్రావెల్ సంబంధించినవి నేను తర్వాత చెప్తాను, ముందు బాబుకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. అండ్ మాకు వచ్చేసి అమృతాంజలి పెట్టుకున్నాము, ట్రైన్ జర్నీస్ పడిన వాళ్ళు. నాకైతే పర్సనల్గా బస్ జర్నీ పడదు, ఇప్పుడు ఎక్కేది బస్ అంట, తర్వాత ట్రైన్ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు. కాబట్టి నేను పెట్టుకున్నాను, అమృతాంజలి పెట్టుకున్నాను. మామూలుగా అయితే నేను పెట్టుకోను, అమృతాంజలి పెట్టుకున్నాను ఎందుకైనా మంచి తలనొప్పి వస్తుంది బస్ జర్నీ కదా అని చెప్పి పెట్టుకున్నాను. అండ్ అంతే. అండ్ కర్చీఫ్ కూడా పెట్టుకున్నాను, సారీ చూపించలేదు, కర్చీఫ్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం వాష్ చేసేసి పెట్టుకున్నాను, ఎందుకంటే సమ్మర్స్ స్వెట్ అయిపోతుంటాం మేము, పిల్లలకి కొంచెం ఏమన్నా తిన్నాక తుడవడానికి లేకపోతే హ్యాండ్స్ తుడుచుకోవడానికి దానికి పనికొస్తుంది. ఒక 2 పెట్టుకోండి, నేను 2 పెట్టుకుంటాను, ఇంకొకటి కూడా పెట్టుకుంటాను. ఒకటి మామూలుగా వాళ్ళకి తిన్నాక తుడవడానికి చేతులు తుడుచుకోవడానికి వేరేగా, అండ్ స్వెట్ తుడుచుకోవడానికి వేరేగా పెట్టుకోండి. 2 కర్చీఫ్ పెట్టుకోండి, నాప్కిన్స్ పెట్టుకుంటే మంచిది. అండ్ ట్రావెల్కి నేను ప్లాన్ చేసుకున్న బుక్ పెట్టుకున్నాను, అండ్ బుక్ అండ్ పెన్ కూడా పెట్టుకున్నాను. నేను ప్లాన్ చేసుకున్నవి, నేను ఎక్కడెక్కడ వీడియోస్ ఎట్లా తీయాలి అండ్ ఏమేమి చూడాలి, నేను కొంచెం మస్ట్ బై అనేవి ఉన్నాయన్నమాట ఇంట్లో, అక్కడ కొంచెం దొరుకుతాయి అనమాట, అలాంటివి కొనుక్కున్నాను. మనం ఆఫ్కోర్స్ షాపింగ్కి వెళ్ళామంటే మనం చూస్తాం మనకి ఎట్లాంటివి కావాలి అనేవి, మనం చూసి తెలిసిపోతే తీసుకుంటాం. బట్ మస్ట్ బై అనేది కొన్ని ఉంటుంది అనమాట, ఇంట్లో లేనివి అక్కడ దొరుకుతాయి అన్నవి తీసుకునేవి కొంచెం మస్ట్ బై రాసుకున్నాను. అలాంటివి అన్నీ ప్లాన్ చేసి మర్చిపోకుండా బుక్ పెన్ పెట్టుకున్నాను. అండ్ తీసుకున్నవన్నీ మనం టిక్ చేసుకుంటే వచ్చిన తర్వాత ఒక రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక నేను తీసుకోలేదు అక్కడ ఉన్నప్పుడు గబాలను చూసుకుంటే గుర్తుకొస్తాయి అన్నమాట. నాకు ఇప్పుడు ఇట్లా అవుతుంది, ఏదో కొంతమంది వెళ్తుంటాను అది మర్చిపోయి వేరేవేవో తీసుకొచ్చుకుంటూ ఉంటాను అనమాట. అందుకే దానికోసం బుక్ పెన్ని ప్లాన్ చేసుకున్న బుక్ పెన్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడి, ఖచ్చితంగా ఇది ఆధార్ కార్డ్, నా ఆధార్ కార్డ్ అనమాట. అండ్ విజయ్ ఆధార్ కార్డ్, సారీ నంబర్ విజయ్ ఆధార్ కార్డ్ విజయ్ పర్స్లో ఉంటుంది కాబట్టి నాది నేను నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఐడి కార్డ్స్, ఎప్పుడు నెవర్ ఎవర్ బయటికి ట్రిప్స్ వెళ్ళడం కానీ బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి మనం బయటకు వెళ్ళేటప్పుడు. అండ్ తాజ్మహల్ దగ్గర కూడా ఐడి కార్డ్ చెక్ చేస్తారని కూడా నేను నెట్లో చూశాను అనమాట. మన ఫారినర్స్ అయితే వేరే ఛార్జ్ చేస్తారు అండ్ మన ఇండియన్స్ అయితే వేరే ఛార్జ్ చేస్తారు అనేది నేను చూశాను కాబట్టి నేను ఐడి కార్డ్ పట్టుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు, ఆ ప్లేస్లో మనం ఏమేమి చూడాలనుకుంటున్నాం అనేది కానీ, మనం ఏమేమి చూడాలనుకుంటున్నాము అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడడానికి బాగుంటుంది, అక్కడికి వెళ్తే మనం ఏమేమి చేయాలి అంటే చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో చేస్తారు కదా, ఆ వీడియోస్ చూడడం వల్ల చాలా చాలా ఏమంటారు యూస్ఫుల్ అనమాట మనకి. అలాంటివి చూస్తేనే మనం ఆ ప్లేస్లో ఎక్కడ ఎలా చూడగలం ఏమేమి చేయగలం అనేది బాగా తెలుస్తుంది. ఇలాంటి ఐడి కార్డ్స్ పట్టుకెళ్ళాలి అనేది కానీ చాలా తెలుస్తుంది అనమాట. సో మీరు ఇంటర్నెట్లో మాత్రం వెళ్ళాలనుకున్న ప్లేస్ మాత్రం బాగా సర్చ్ చేయండి, వాటి మీద బాగా రీసెర్చ్ చేసి అప్పుడు మీరు ఇట్లా ట్రావెల్ బ్యాగ్స్ సర్దుకోవడం కానీ అలాంటి కొంచెం హెల్ప్ అవుతుంది ఇలా సర్దుకోవడానికి, అదొక టిప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ కంపల్సరీ, అండ్ మ్యూజిక్ వింటూ ఉంటాం కదా, అండ్ ఫోన్ అండ్ ఇయర్ ఫోన్స్ కంపల్సరీ, అండ్ ఛార్జర్ కూడా పెట్టుకుంటాను నేను ఇప్పుడు. కన్ఫర్మ్ మ్యూజిక్ వినడం కోసం అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి, నాకు ట్రావెలింగ్ మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. సో
అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 హెయిర్ యాక్సెసరీస్ అనమాట. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ప్లకర్స్ అవన్నీ ఖచ్చితంగా ఉండాలి. హెయిర్ తాలూకు అన్నీ మనకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇవి పెట్టుకున్నాను నేను. అండ్ మిగతావంతా నా ట్రావెల్ అండ్ హౌస్ కీస్ అనమాట. 2 pairs ఉంటాయి. జేదర్ ఒకటి నా దగ్గర ఉంటుంది, అండ్ తన దగ్గర మిస్ అయినా నా దగ్గర కూడా ఉంటుందని చెప్పేసి నేను హౌస్ కీస్ కూడా పెట్టుకున్నాను. నా ఫేవరెట్ గాడ్ బాబా. అండ్ నెక్స్ట్ కోంబ్ అయితే కోంబ్ కన్ఫామ్గా ఉండాలి మనకి. అండ్ బయట సమస్య జుట్టు చెరిగిపోతూ ఉంటుంది కదా, అప్పటికప్పుడు వేసుకోవడానికి కోసం. అండ్ నెక్స్ట్ ఒక హెయిర్ బ్యాండ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక చిన్న బాక్స్లో నా మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ పెట్టుకున్నాను. అండ్ నా ఫేస్ వాష్ కూడా పెట్టేసుకున్నాను, లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను, చూసే ఉంటారు. నా ఫేస్ వాష్ కూడా అందులో పెట్టేసుకున్నాను. ఇంకా టోనర్ అలాంటివి పట్టుకోవట్లేదు నేను. అండ్ సో మనం తిరగడానికి వెళ్తున్నాం కదా, సో అవన్నీ అంత అక్కర్లేదు అనిపించింది. అండ్ నేను తీసుకున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాం మనము, ఫస్ట్లోనే చెప్పాలి అసలు నేను. సన్ స్క్రీన్ ఇస్ ద బెస్ట్ అసలు ఇంపార్టెంట్, చాలా విఐపి, వెరీ ఇంపార్టెంట్. అసలు సన్ స్క్రీన్ లేకుండా సమ్మర్స్లో అస్సలు బయటకు వెళ్ళొద్దు, అస్సలు ఎవర్ బయటకు వెళ్ళొద్దు. అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నాది వింటర్ కదా అని చెప్పి సన్ స్క్రీన్ అంతగా కొంచెంగానే యూజ్ చేశాను. ఎస్పీఎఫ్ చాలా తక్కువగా ఉంది. అక్కడికి వెళ్ళాక నేను చూస్తాను ఏమైనా తీసుకోవాల్సింది, ఏమైనా మంచి సన్ స్క్రీన్ దొరికితే అక్కడ తీసుకోవాలి ఢిల్లీలో. ఎస్, సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోతుంది, ఎవరు మర్చిపోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి. అండ్ సన్ స్క్రీన్. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ పెట్టుకున్నాను, బ్యాంగిల్స్. అండ్ ఈ బ్యాంగిల్స్ సరిపోతాయి నాకు. అండ్ కొంచెం కాజల్ వగేరా అన్నీ పెట్టుకున్నాను. కాజల్, సింధూర్, కొంచెం లిప్స్టిక్, ఐలైనర్, మస్కారా, కాంపాక్ట్, అంతే, ఇంకేం పెట్టుకోలేదు. ఇవే పెట్టుకున్నాను. సో దట్ నాకు ప్లేస్ కూడా కొంచెం కవర్ అవుతుంది. ఇట్లాంటి బాక్స్లో అన్ని కలిపి ఒకేసారి పెట్టేస్తే నాకు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండదు. నేను ఇయర్ రింగ్స్ అవి ఏమి పెట్టుకోవట్లేదు. మీకు కావాలంటే ఇయర్ రింగ్స్, నెక్ యాక్సెసరీస్ అన్నీ పెట్టుకోండి. అన్నీ అంత ఏమి పెట్టుకోవట్లేదు, ఓన్లీ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ నేను మార్చదలుచుకోలేదు. అండ్ ఎందుకంటే నేను ఇవి తీసి వేరే దగ్గర పెడితే నేను ఇది ఎక్కడ పెట్టాను మర్చిపోతాను, నాకు కొంచెం మర్చిపోతాను అనమాట. సో అందుకే నేను. అండ్ బయట వెళ్ళేటప్పుడు గోల్డ్ విషయంలో కానీ పిల్లలు గోల్డ్ వేయకండి. అండ్ మనం వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ మనకి ఉంటాయి కదా, ఇవి మనం తాడులు ఉంటాయి కదా, మనం అవి ఇక్కడ పెట్టేసి చక్కగా ఇక్కడ పిన్ చేసేసుకోండి. అండ్ దీంతో కలిపి లోపలికి పిన్ చేసేసుకోండి. చున్నీ వేసేసుకోండి. సో దట్ చిన్న టిప్ అనమాట, మా మమ్మీ చెప్తారు ఎప్పుడు అట్లాగా, అది మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇట్లా తీసి ఇచ్చే చున్నీ వేసుకున్నారనుకోండి, దీన్ని ఇట్లా పెట్టేసి లోపటి నుంచి పిన్ ఉంటుంది కదా, పిన్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. సేఫ్టీ పిన్స్ నాకు బాగా గుర్తుకొచ్చింది, ఇప్పుడు సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటాను. అండ్ పువ్వులు కొనుక్కున్న పువ్వుల కోసం ఆ పిన్స్, బ్లాక్ పిన్స్ అండ్ సేఫ్టీ పిన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడు ఏం యూజ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం అలర్ట్గా ఉండాలి కాబట్టి అని చెప్తున్నాను. ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి. ఏమైనా ఆర్నమెంట్స్ వేసుకుంటే ఇది మనం తీయలేం కాబట్టి ఇది పిన్స్ పెట్టుకోండి. అండ్ కొంచెం అవాయిడ్ చేయడం ట్రై చేయండి. బట్ నేను ఒక రోల్ గోల్ పెట్టుకుంటే కొంచెం పడదనమాట, ర్యాష్ వచ్చేస్తుంది. సో అందుకే నేను ఎక్కువగా తీయను అనమాట. బట్ నేను అలవాటు చేసుకోవాలి, అందుకే తీయట్లేదు. అండ్ తీసినా సరే నేను ఎక్కడ పెట్టాను మర్చిపోతాను కాబట్టి అందుకే నేను తీయలేదు, సారీ. అండ్ అంతే అనమాట. ఇంకేమైనా నేను మిస్ అయిపోయినా లేదా అని చెప్పేసి నాకు తెలియదు. నేను ఒక బ్రేస్లెట్ పెట్టాను అంతే. ఇంకేమైనా మర్చిపోయినా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మర్చిపోతే ఎవరైనా చూసే వాళ్ళు కూడా, పిల్లలు ఉండే వాళ్ళు చూసే వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లలు ఉండే వాళ్ళకి, అదే పిల్లలు ఉండే వాళ్ళ ట్రావెల్ బ్యాగ్ ఇట్లానే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ ఇవ్వండి ఖచ్చితంగా, ప్లీజ్. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. ఎప్పుడైనా నేను ఏదైనా కొత్త వీడియో, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పెడితే మీకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ and see you now, gra.